ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరికీ కూడా గుడ్ మార్నింగ్. టుడే టాపిక్ వచ్చేసి క్లాసిఫికేషన్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్. మనకి అకౌంటింగ్లో వచ్చేసి డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ అనేవి ఉంటాయి. దీన్ని ఏమంటామంటే ఇంకో రకంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ అని కూడా అంటాం. క్లాసిఫికేషన్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ అన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ అన్న రెండు కూడా ఒకటి ఏ విధంగానైనా అడగవచ్చు. ఈ డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ వచ్చేసి మనకి 3 టైప్స్. డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ అనేవి ఎన్ని టైప్స్? 3 టైప్స్. అవి ఏంటంటే ఫస్ట్ది పర్సనల్ అకౌంట్. ఫస్ట్ది ఏంటంటే పర్సనల్ అకౌంట్. సెకండ్ వన్ వచ్చేసి రియల్ అకౌంట్. సెకండ్ వన్ ఏంటంటే రియల్ అకౌంట్. థర్డ్ వన్ వచ్చేసి నామినల్ అకౌంట్. థర్డ్ వన్ ఏంటంటే నామినల్ అకౌంట్. అకౌంటింగ్ 3 టైప్స్. ఒకటేమో ఫస్ట్ది పర్సనల్ అకౌంట్, రెండోది సెకండ్ వన్ వచ్చేసి రియల్ అకౌంట్, థర్డ్ వన్ వచ్చేసి నామినల్ అకౌంట్. ఇప్పుడు 1 by 1 దానికి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ది అకౌంట్ అండి పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ అంటే చెప్పాం పర్సన్స్ యొక్క నేమ్స్, ఆర్గనైజేషన్ నేమ్స్కి సంబంధించిన దాన్ని ఏమంటామంటే పర్సనల్ అకౌంట్ అని చెప్పడం జరుగుతుంది. ఇట్ ఈజ్ బిలాంగ్స్ టు పర్సన్స్ నేమ్స్ అండ్ ఆర్గనైజేషన్ నేమ్స్. అంటే ఇక్కడ పర్సన్ నేమ్స్ అండ్ ఆర్గనైజేషన్ నేమ్స్ గురించి చెప్పి దాన్ని ఏమంటామంటే మనం పర్సనల్ అకౌంట్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? రామారావు అనేవాడు ఒక పర్సన్. ప్రకాష్ అనేవాడు కూడా ఒక పర్సన్ నేమ్. గోపాల్ అనేవాడు కూడా ఒక పర్సన్ నేమ్. ఆంధ్ర బ్యాంక్ అనేది పర్సన్లో రాదండి. ఇందులోకి వస్తుంది ఆర్గనైజేషన్లోకి వస్తుంది అన్నమాట. ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి ఆంధ్ర బ్యాంక్. విజ్ఞాన్ కాలేజ్ అంటే కాలేజీ నేమ్స్ వచ్చేసి కూడా మనకు ఆర్గనైజేషన్ నేమ్స్లోకి వస్తాయండి. దీనికి రూల్ ఒకటి ఉంది. ఆ రూల్ ఏంటంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. మనకి ఎవరి దగ్గర నుంచి అయితే వస్తుందో వాడిని ఏం చేస్తాం అంటే డెబిట్ చేస్తాం. మనం ఎవరి దగ్గర నుంచి ఎవరికైతే ఇస్తున్నామో వాడిని ఏం చేస్తాం అంటే క్రెడిట్ చేయాలి. అర్థమైంది కదండి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అంటే ఈ మనకి ఎవరి దగ్గర నుంచి అయితే వస్తుందో డెబిట్ చేయాలి, మనం ఎవరికైతే ఇస్తున్నామో వాడిని ఏం చేయాలంటే క్రెడిట్ చేయాలి. రెండోది ఏ అకౌంట్ అంటే ఏంటంటే రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ అనేది ఇట్ ఈజ్ బిలాంగ్స్ టు ఎసెట్స్. అంటే ఇది ఎసెట్స్కి సంబంధించినటువంటి అకౌంట్ కాబట్టి దీన్ని ఏ అకౌంట్ అంటామంటే మనం రియల్ అకౌంట్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి రియల్ అకౌంట్కి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి రాయడం జరిగింది. మెషినరీ అనేది ఎసెట్. ఫర్నిచర్ అనేది కూడా ఒక ఎసెట్. మోటార్ కార్ అన్న మోటార్ వెహికల్ అన్నీ కూడా ఇందులోకి వస్తాయి. ఏంటంటే ఎసెట్స్లోకి రావడం జరుగుతాయి. ఇక్కడ రూల్ రాసాం చూడండి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అంటే మన దగ్గరికి వచ్చే వాటిని ఏం చేయాలంటే డెబిట్ చేయాలండి. క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అంటే మన దగ్గర నుంచి పోయే వాటిని ఏం చేయాలంటే క్రెడిట్ చేయడం జరుగుతుంది. మూడోది ఏమైనా అకౌంట్ అంటే నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ బిలాంగ్స్ టు ఎక్స్పెన్సెస్, లాసెస్ అండ్ ఇన్కమ్స్, ప్రాఫిట్స్. అంటే నామినల్ అకౌంట్ అనేది ఎక్స్పెన్సెస్ అంటే మనం డైలీ చేసేటటువంటి ఖర్చులను ఏమంటామంటే ఎక్స్పెన్సెస్ అంటాం. లాసెస్ అంటే ఏంటంటే మనకి బిజినెస్ చేస్తున్నప్పుడు వచ్చేటటువంటి లాస్ అంటే నష్టాన్ని ఏమంటామంటే లాసెస్ అంటాం.
అండ్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్ రెండు కూడా, ఇన్కమ్ అంటే ఆదాయం, ప్రాఫిట్ అంటే లాభం. ఇక్కడ చూడండి, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ నామినల్ అకౌంట్కి వేజెస్, salaries, commission, interest. వేజెస్, సాలరీస్ ఈ రెండు కూడా మనకి ఎక్స్పెన్సెస్ లాగా వస్తాయి. కమిషన్, ఇంట్రెస్ట్ ఈ రెండు కూడా ఇన్కమ్, ప్రాఫిట్లోకి రావడం జరుగుతుంది. ఇక్కడ రూల్ చెప్పాను చూడండి. ఇక్కడ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆర్ డెబిట్. మనం ఏం చేయాలంటే ఎక్స్పెన్సెస్, లాసెస్ని ఏం చేయాలంటే డెబిట్ చేయాలండి. ఆల్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్ ఆర్ క్రెడిట్. అంటే ఇన్కమ్ వచ్చినా, ప్రాఫిట్ వచ్చినా ఏం చేయాలంటే దాన్ని క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి, క్లాసిఫికేషన్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ అన్న, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రెడిట్ అండ్ రూల్స్ అన్న రెండు ఒకటేనండి. ఇక్కడ డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ అనేవి మనకి 3 టైప్స్. అవి ఏంటంటే, ఒకటి ఫస్ట్ది పర్సనల్ అకౌంట్, రెండోది వచ్చేసి రియల్ అకౌంట్, మూడోది వచ్చేసి నామినల్ అకౌంట్. అకౌంట్ ఎన్ని టైప్స్ అండి? 3 టైప్స్. ఏంటి? ఫస్ట్ది పర్సనల్ అకౌంట్, రెండోదేమో రియల్ అకౌంట్, మూడోదేమో నామినల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ బిలాంగ్స్ టు పర్సన్ నేమ్స్ అండ్ ఆర్గనైజేషన్ నేమ్స్. అంటే పర్సన్ నేమ్స్, ఆర్గనైజేషన్ నేమ్స్ తెలియజేసే దాన్ని ఏమంటామంటే పర్సనల్ అకౌంట్ అంటాము. దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. రామారావు, ప్రకాష్, గోపాల్ అంటే ఈ పర్సన్ నేమ్స్. ఆంధ్ర బ్యాంక్, విజ్ఞాన్ కాలేజ్ ఈ రెండు కూడా ఆర్గనైజేషన్ నేమ్స్. ఇక్కడ రూల్ ఏం రాసామంటే పర్సనల్ అకౌంట్కి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అంటే ఎవరి దగ్గర నుంచి వస్తుందో మనకి క్యాష్ అని దాన్ని ఏం చేస్తామంటే డెబిట్ చేస్తాం. మనం ఎవరికైతే ఇస్తున్నామో అంటే ఇచ్చేవాడి ఖాతాకు డెబిట్, పుచ్చుకునేవాడి ఖాతాకు డెబిట్, ఇచ్చేవాడి ఖాతాకు క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రియల్ అకౌంట్ అంటే చూడండి, రియల్ అకౌంట్ అంటే ఇట్ ఈజ్ బిలాంగ్స్ టు అసెట్స్. అంటే ఇది ఆస్తులకు సంబంధించినటువంటి అకౌంట్, ఇది ప్రాపర్టీస్కి సంబంధించింది. దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నామండి. ఏంటి? మిషనరీ, ఫర్నిచర్, మోటార్ కార్ ఇవన్నీ కూడా మనకి అసెట్స్లోకి రావడం జరుగుతాయి అన్నమాట. దీనికి కూడా రూల్ చెప్పుకున్నాం. ఏం చెప్పాం? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే మన దగ్గరకు వస్తే నేను డెబిట్ చేస్తాం, మన దగ్గర నుంచి అది ప్రాపర్టీ అనేది పోతే ఏం చేయాలంటే దాన్ని క్రెడిట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ అకౌంట్ అంటే లాస్ట్ అకౌంట్ చూడండి. లాస్ట్ అకౌంట్ ఏంటి? నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ బిలాంగ్స్ టు ఎక్స్పెన్సెస్, లాసెస్ అండ్ ఇన్కమ్స్, ప్రాఫిట్స్. దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నామండి. ఏంటి? వేజెస్, సాలరీస్, కమిషన్, ఇంట్రెస్ట్. ఇక్కడ చూడండి, ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆర్ డెబిట్. అంటే ఎక్స్పెన్సెస్, లాసెస్ డెబిట్ చేస్తాం. ఆల్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్ ఆర్ క్రెడిట్. ఇన్కమ్స్, ప్రాఫిట్స్ ఏం చేయాలంటే క్రెడిట్ చేయాలి. ఓకే అండి, నేను చెప్పిన సిలబస్ కూడా నీట్గా నోట్స్లో నోట్ చేసుకోండి. ఈరోజు చెప్పినటువంటి క్లాసిఫికేషన్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ అని పెట్టి నీట్గా పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ ఈ 3 అకౌంట్స్ కూడా వరుసగా రాసి 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేశాం కదండి. ఇక్కడ ఫస్ట్ది పర్సనల్ అకౌంట్ అని పెట్టండి. పర్సనల్ అకౌంట్ అని పెట్టి ఈ రాయండి.
తర్వాత రియల్ అకౌంట్ ఏం చేస్తారంటే దాని కింద రాసి రియల్ అకౌంట్ ఇది. తర్వాత లాస్ట్ది ఏ అకౌంట్ అని చెప్పండి, నామినల్ అకౌంట్. ఈ నామినల్ అకౌంట్ని ఏం చేస్తారంటే ఈ రియల్ అకౌంట్ కిందకు వచ్చేలా రాసి మూడు కూడా మనకి ఒక అండర్లైన్లో రాసుకోవాలన్నమాట అకౌంట్లన్నీ కూడా. ఓకే స్టూడెంట్స్, ఇవన్నీ కూడా మీరు నీట్గా నోట్స్ మెయింటైన్ చేసి నోట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే.